హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మనం కిచెన్లో సిలిండర్ పెడతాం కదా, అది ప్లాట్ఫారంకి ఎంత హైట్ ఉండాలనేది స్లాబ్ నుంచి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. స్లాబ్కి కిచెన్ ప్లాట్ఫారంకి ఎంత హైట్ ఉండాలని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మనకి సిలిండర్ వచ్చేసి 25 ఇంచుల హైట్ ఉంటుందండి. ఏ కంపెనీ అయినా పర్లేదు, అది హైట్ 25 ఇంచులు ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ బండలు వేసారు, కింద బండలో మనం గ్రానైట్ వేసిన కాడ నుంచి 28 ఇంచులు ఈ గ్యాప్ వచ్చిందండి. నేను ఈ 32 ఇంచులు హైట్ తీసుకున్నాను. స్లాబ్ నుంచి 32 ఇంచుల హైట్ తీసుకుంటే ఇప్పుడు బండలు వేసిన తర్వాత 28 ఇంచుల హైట్ వచ్చిందండి గ్యాప్. మనకి 25 ఇంచులు పోను, ఇంకా 3 ఇంచులు గ్యాప్ ఉంటుంది. ఒకవేళ మనం అటు ఇటు జరుపుకున్నా కానీ ఫ్రీగా ఉంటుంది, గ్యాప్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. మొత్తం టోటల్ వచ్చి 32 ఇంచుల హైట్ వచ్చిందండి బండల మించి. ప్లాట్ఫారం వచ్చేసి నేను మాల్ తోటి ఇది 23 ఇంచులు పోసానండి. టైల్స్ బండలు వచ్చినాక కూడా మళ్ళీ 23 ఇంచులు ఉంది. ఈ సింక్ సైజు 24x18 సైజు అండి. 24x18 అంటే నేను కటింగ్ పెట్టేసి అది 23x17 కటింగ్ పెట్టానండి. నేను కటింగ్ అది సిమెంట్ బండకి 23x17 కటింగ్ చేశాను. కటింగ్ చేసినాక ఈ సింక్ ఇలా ఫిక్స్ అవుతుంది. ఈ సింక్ లోపల 16x22 సైజు వస్తుందండి. ఈ డెప్త్ వచ్చేసి లోతు 10 అంగుళాలు ఉంటుంది. ఈ వర్క్ ఇది మొత్తం నేనే కంప్లీట్ చేశానండి. నేను బండలు పెట్టిన తర్వాత ఈ గ్రానైట్ వేసారు. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లాట్ఫారం సైజు ఎప్పుడైనా 21 ఇంచు నుంచి పైకే ఉండాలండి. 22, 23, 24 అట్లా ఉంటే మనకి పొయ్యి పెట్టినా కానీ పొయ్యి 14 ఇంచులు ఉంటుంది. 14 ఇంచులు పోను ఇంకొక 5-6 ఇంచులు గ్యాప్ ముందుకు ఉంటుంది. మనకి ఏదైనా ఫ్రీగా ఉంటుంది స్టవ్ పెట్టుకోనికి. వెనక సైడ్ కూడా కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ ప్లాట్ఫారం 28 ఇంచులు గ్యాప్ ఉంటే ఏంటంటే మనకి సిలిండర్ కింద వీల్స్ వస్తాయి కదా, ఆ వీల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా ముందుకి వెనక్కి వీల్స్ ఉంటాయి, అవి పెట్టుకున్నా ఫ్రీగా ఉంటుంది. ఇంకా కరెక్ట్ మన గ్యాప్ వచ్చేకి 28 ఇంచులు ఉండాలి. మీకు హౌస్ కన్స్ట్రక్షన్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి.